ఇది చిట్ట చివరికి ఏమవుతుంది? తత్వమసి. కాబట్టి ఇప్పుడు ఆయన యందు శివశక్తి, ఆయన యందు విష్ణుశక్తి, ఆయన యందు ఆదిశక్తి, ఆయన యందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మీశక్తి, ఇవన్నీ ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే భూతనాథుడు. పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు. అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి కనపడుతుంది. అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్నా, అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూతాది గణములు ఆవహించారు. ఎందుకో తెలుసా అండి? ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. ఒరేయ్, నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన. వెళ్ళవు. మీకు ఉపకారం కాదండి, ఇంకంతకన్నా ఉపకారం ఏంటి? వాళ్ళు వచ్చి మీ మీద పడిపోయారు అనుకోండి, ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు. శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన. శివుడిలా ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు, శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు, విష్ణువులా పూర్ణుడు, విష్ణువులా పుష్కలుడు, విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు, అమ్మవారిలా శక్తి స్వరూపుడు, అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు, ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు, ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు, ఇన్ని చెయ్యగలిగిన వాడు. కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు. ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు, పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేనివల్ల ఇస్తాడో తెలుసా అండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తుంది, వీడికి వేదమునందు అనురక్తుంది, వీడికి నా రూపమునందు అనురక్తుంది, ఈశ్వరుడి యందు అనురక్తుంది. అది ఆయనకి చాలు. నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైన అయ్యప్ప భక్తుడవే. నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించింది. ఇప్పుడు ఈ పూర్ణం జీవ బ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రలు పట్టించి వరిస్తారు. అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి, ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పిస్తారు మా దీక్ష. అప్పుడు సప్తరజస్తమో గుణములకు సాక్షి ఆయన, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి, అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి. ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు. మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు ఆర్యం. కాకపోతే ఎవరార్యం? కాబట్టి మాకు గౌరవనీయుడు, మాకు పూజనీయుడు, మా పెద్ద ఆయన. మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు, విష్ణు అంటే విష్ణువు, శక్తి అంటే శక్తి, లక్ష్మి అంటే లక్ష్మి. లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్ప. ఎందుకనంటే ఆ పూర్వం, ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను. ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశాడు విజయనగర సామ్రాజ్యం. ఎంత చెక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం. భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారు పరిపాలిస్తున్న కాలం. రాజుకి చెప్పాడు శిల్పి, ఇలా ఉన్నారు స్వామి. అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు, ఇలా ఉన్నారేమిటి అని అడిగారు. అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు.
అసలు నేను ఇలా ఎందుకు పట్టుకొని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తాను. సరే, రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు. మహానుభావుడు ఆయన, కారణజన్ముడు. ఆయన్ని వేరొక పండితుడు, ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలు ఉంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకల్లో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన. అప్పయ్య దీక్షితుల వారి శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. బ్రహ్మాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. అమ్మా, ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బాగానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చింది. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి అన్నగారు, నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి. మా బావమరిది శ్రీ మహావిష్ణువు అచ్చు మా ఆవిడ అయ్యట్ట. ఏమో అచ్చు నీలా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారది వద్దు, లేనిపోని పనులు వెళ్ళకండి, కాదు పెడతాను. సరే అయితే పద. వెళ్ళారు ఇద్దరు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట, అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదో సారా వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలిపెట్టేయండి అంటే. అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి. అలా ఆయన మనసు ఏం కదలదు. ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆవిడ కదిపింది మనసు. కదిపితే పరమశివుడు ఏం చేశాడు, శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు. కనపడగానే అచ్చు ఆవిళ్ళ ఉంది అని కనపడితే వెనక పరిగెత్తేంత వెర్రాడండి పరమశివుడు. కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణువు వెంట పరిగెత్తారు. అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది. అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అయ్యప్ప. అమ్మా, నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజార్న పడైలా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. నువ్వు పురరిపుని యొక్క మనస్సుని క్షోభ పెట్టేశావు కదమ్మా. పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి. ఎందుకు అలా చేసిందో తెలుసా? మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది. దానికి ఆ దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు. దానికి ఎంతవరకు తెలుసు అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపుంసకలింగమో అయి ఉంటాడు అనుకుని శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు. వెర్రివాడు బ్రహ్మగారు తెలియక వరమిస్తున్నాడు అనుకుంది ఆవిడే. అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు. పరమేశ్వరుడికి రూపం ఏమిటి? గోధుమ పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు, చపాతీలైనా చేసుకోవచ్చు, పుణుకులైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆయన గోధుమ పిండి లాంటివాడు. ఆయనకి నామరూపాలు ఉన్నవాడు కాదు. అజాయమానో బహుజా విజాయితే అంటోంది వేదం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డడు పుట్టే అవకాశం లేదు.
అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది. శివుడి మనస్సు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు. సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. ఆయనకి ధర్మం అంటే ఇష్టం. ధర్మశాస్త్ర లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని, ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువుగారితో కలపాలి. కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే, నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏమంటారు? నీ చెప్పినట్టు ఉంటావా? చొక్కా వేసుకోవడం మానేస్తావా? ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటావా? పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా? చెప్పు, దీక్షిస్తాను. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు గురువుగారు అలా కట్టుకోవడం? ఆయన ధర్మం అంతా చెప్తారు. ఇది 40 రోజులుగా బతికున్నంతకాలమా? బతికున్నంతకాలం. ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఏమైంది? ఓ మెట్టు ఎక్కేసావు జీవితంలో.